హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. చెప్పండి, వందనాలు చెప్పండి. పోనీ కొంచెం వేరుగా ఉంది. ఇటు 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 ఇలా వందనాలు చెప్పు. ఇలా చెప్పు, ఇలాగా వందనాలండి. అందరికి వందనాలు. అందరు బాగున్నారమ్మా? ఎన్నాళ్ళకో మరలా మనం ఈ యొక్క ప్రార్థన కూడికి ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో దినాల ప్రార్థన జరిగితే బాగుండు అనేటువంటి ఆలోచనతో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మన దేవి గారి దగ్గరికి రావడం, వారి గురించి ప్రార్థన చేయడం, ప్రభు పాదాలు పట్టుకుంటే ఏదైనా మనకు సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరలా ఈ దినమున ఈ ఆరాధన జరగడానికి ప్రభు ఎంతో కృప చూపాడు. దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకొని త్వరగా ముగించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట, కీర్తన గ్రంథం 102వ సంకీర్తన 17వ వచన భాగం. కీర్తన గ్రంథం 102వ సంకీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే నాతో మా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అయ్యా కూర్చోండి సార్, కూర్చోండి. వాక్యం వినండి. కూర్చోండి. నేను చెప్తాను, కూర్చోండి. కొంచెం వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. అదే ఇంద్రియాని అందుకే ఇక్కడే కూర్చోండి అంటున్నాను. వాక్యాన్ని ఇంద్రియాని. ఓకే. దేవునికి స్తోత్రం. చెప్పండి మీరైనా. అమ్మా సిరమ్మ బాగా వినండి. దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాట, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. పిల్లలారా ఓయ్ వినాలి. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేయాలి, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన తెలుసా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన. ఎవరంట? దరిద్రులు అంటే ఎవరు? ఇల్లు ఉండదు, వాకులు ఉండదు, సరైనటువంటి కుటుంబం ఉండదు, సరైన రీతిలో వారు బ్రతకలేరు, సరైనటువంటి సమయంలో వారికి ఆహారం దొరకదు, సరైనటువంటి నిద్ర ఉండదు, సరైనటువంటి పోకడు ఉండదు, సరైన రీతిలో వారు బ్రతకలేరు. అటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో వారికి దిక్కు మొక్కు అంటే ఎవరు కూడా ఉండరు. ఈ రోజున మనకైనా చెప్పుకోవడానికి మన తల్లిదండ్రులు ఉన్నారనో, లేదంటే ఇరుగువారు ఉన్నారనో, పొరుగువారు ఉన్నారనో, అనేక రకరకాల బంధాలు మనం కలిగి ఉన్నామనో అనేక రీతిగా మనం చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. కానీ దరిద్రులకి ఎవరున్నారు? దరిద్రులకి ఎవరు లేరు. అందుకని దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. ఆమె దిక్కులేని వాడికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆయన దిక్కులేని వారికి, అనగా ఏ దిక్కైతే వారు ప్రభువుని ఎన్నుకున్నారో, ఏ దిక్కులేని వారికైతే దేవుడు దిక్కుగా ఉన్నాడో, అటువంటి దిక్కుగలైనటువంటి వారందరి ప్రార్థన ఆయన నిరాకరింపక, త్రోసివేయక వారి ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీతో జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. చూడండి ఏంటి ఆ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచన భాగం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి ఉందంట. ఆమె దగ్గరగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో, అనగా మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ రక్తమంతా పోతుందంట తన ప్రాణములో. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రక్తం అనేది మన ప్రాణమునకు, మన శరీరమునకు ఊపిరి వంటిది. దేవునికి స్తోత్రం. శరీరంలో రక్తం లేదనుకో మనిషి బ్రతకగలడా? అమ్మ చెప్పాలి. శరీరంలో సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదనుకో బ్రతకగలడా? ఎవరు బ్రతకలేరు. దేవునికి స్తోత్రం. అటువంటి రక్తం ఎంత తింటున్నా కానీ లోపల ఉండట్లేదంట, మొత్తం బయటికి పోతుందంట. గమనించండి.
అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా తల్లి తనకి సంబంధించినటువంటి ఆస్తంతా కూడా మొత్తం వేయపరుచుకుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. వైద్యుడు దేవుడితో సమానం అంటారు కదా, అందుకని వైద్యుడి దగ్గరికి వెళ్ళగానే మనం ఏం చేస్తాం? దండం పెట్టేసి, అయ్యా మీరే కాపాడాలండి, మీరే చూడాలండి, అయ్య బాబా మా ఓడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడండి, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు డాక్టర్ గారు, అయ్యా మీరే బతికించాలండి, మీరే మా దేవుడండి అని డాక్టర్ గారిని ఎలాగైతే చేతులు కాళ్ళు పట్టుకుంటామో, ఇప్పుడు ఈవిడ కూడా తనకు కలిగినటువంటి రోగం, తనకు వచ్చినటువంటి ఈ బలహీనతను బట్టి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తను ఏదైతే సంపాదించుకుందో సంపాదించిందంతా కూడా హాస్పిటల్ పాలు చేసేసింది, వైద్యుల పాలు చేసింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్కరు కూడా ఆమె రోగమును ఎవ్వరూ బాగు చేయట్లేదు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏ వైద్యుడు బాగు చేయలేదంట ఆ తల్లిని. మరి ఎవరు బాగు చేశారు అని అడిగితే ఆమె తనకున్నదంతా కూడా వేయపరుచుకుంది, అంతా కూడా ఖర్చు పెట్టుకుంది. ఏ ఒక్కరు కూడా సరైన రీతిలో ఆమెను సరిగా చూడలేదు, పట్టించుకోలేదు. డబ్బంతా తినేసారు. ఇంకో మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నదంతా కూడా తింటారేమో తప్ప మనల్ని ఎవరూ పట్టించుకోరు, మనల్ని ఎవరు ఆదరించలేరు, మనల్ని ఎవరు ప్రేమించలేరు, మనకెవరు ఉపకారం చేయరు. అది నజరేయుడైన యేసు ప్రభులు వారు తప్ప. దేవునికి స్తోత్రం. యేసు ఒక్కడే మన ప్రార్థన ఆలకిస్తాడు, యేసు ఒక్కడే మన బాధలు అర్థం చేసుకుంటాడు, యేసు ప్రభులు ఒక్కడే మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. అమ్మా పిల్లలారా, ఎవరు మాట్లాడకండి అమ్మా, వాక్యాన్ని వినండి, ఎవరు మాట్లాడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి ఏమి జరిగింది అలా అడిగితే ఎవరో ఆ నోట ఈ నోట ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు, అమ్మా ఏంటి ఎంతమంది దగ్గరికి వెళ్ళావు, ఎంతమంది వైద్యుల చేత వైద్యం చేయించుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు అని ప్రతి ఒక్కరు అడగడమే. కానీ ఈవిళ్ళలో ఉన్న రోగం మాత్రం తగ్గల, రోగం మాత్రం తగ్గల, స్వస్థత మాత్రం రాలా. కానీ అందుకని ఎవరో ఒక తల్లి ఈ రీతిగా చెప్తుందమ్మా, యేసు ప్రభుల వరకు ఆయన ఉన్నాడమ్మా, ఆయన నీకున్న ప్రతి బలహీనతను తీసివేస్తాడు, ఆయన ప్రతి రోగమును స్వస్థపరుస్తాడు, ఆయన ఒక్కడే దేవుడమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అని యేసుని గురించి ఆ 12 సంవత్సరాలతో బాధపడుతున్నటువంటి ఆ తల్లితో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట విందో, ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకుందో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి గురించి విందో, వెంటనే ఆమె చేసిన పని ఏంటో చూడండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన గట్టి 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి గురించి విన్నది. ఆమేన్. అమ్మ విన్నారా దుర్గయ్య గారు? యేసు ప్రభుల వారి గురించి విన్నది. హల్లెలూయా. నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక మంచి డాక్టర్ ఉన్నారని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత ఆ డాక్టర్ బల చూస్తున్నారని చెప్పి అనేక మందికి తెలియజెప్పామనుకో, అందరూ ఆయన దగ్గరికి వెళ్తారా? అందరూ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆ డాక్టర్ గారి చేత వైద్యం చేయించుకోవడం, ఆ డాక్టర్ గారు ఏది చెప్తా చేయడం, అన్ని రకాలుగా ఆయనే దేవుళ్లాగా మనం భావించి ప్రతి విషయంలో, అది జ్వరం అయినా, అది బలహీనత అయినా, ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళడం, చక్కగా వైద్యం చేయించుకుని ఇంటికి వస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే ఈ తల్లి కూడా యేసు ప్రభుల వారి గురించి విన్నది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఈ లోకంలో చాలా వరకు అనేక రకరకాల వార్తలు వింటాం. ఒరే పలానా రీతిలో పలానటువంటి ఆ వీధిలో చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారంటారా, ఇదిగో మీరు భోజనం చేయలేదు కదా, మీరు వీళ్ళు భోజనం చేయరు అన్నారనుకో, ఆ మాట విన్న వెంటనే మనలో ఎక్కడ లేనటువంటి బలం వచ్చినట్టుగా వెంటనే ఆహారం దొరుకుతున్న ఆ స్థలం దగ్గరికి వెళ్ళి చక్కగా భోజనం చేసి వస్తాం. దేవునికి స్తోత్రం. చేయమా అంటే ఒక మంచి వార్త మనం వినగానే ఆ మంచి వార్త విన్న మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి వారితో మాట్లాడి స్తోత్రం అయ్యా ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటున్నామో ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఈ తల్లి కూడా యేసు ప్రభుల వారి గురించి విన్నది. ఆమేన్. యేసు ప్రభుల వారి గురించి
విన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు కూడా యేసు ప్రభువు గారి గురించి విన్నావుగా, మరి విన్న నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదు? విన్న నువ్వు నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవట్లేదు? విన్న నువ్వు నీ బ్రతుకును ఎందుకు దేవునికి సమర్పించుకోవట్లేదు? ఎందుకు యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదు? బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు? దేవుడు నీ జీవితాన్ని అనేకమైనటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, ప్రతి ఇరుకులో నుంచి నేను తప్పించి సంరక్షించి పోషించిన నా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని నువ్వు ఎరిగి ఉన్నావు కదా, తెలుసుకున్నావు కదా. అయితే రా, నీ సంకటములన్నీ తీర్చివేయగలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ బాగా ఆలకించండి. ఏం జరిగిందంటే, ఇక్కడ వెంటనే ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు ముట్టినా బాగుపడుదును అనుకొని. హల్లెలూయా. చెప్పండి ఏంటంట? వస్త్రములు ముట్టినా బాగుపడతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈమె డాక్టర్ గారు అండి, బాగా వినండి. ఈమె డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ యొక్క చీటు రాయించుకోకుండా, డబ్బులేమి చెల్లించకుండా డాక్టర్ గారు చెంగు ముట్టుకుంటే, డాక్టర్ గారి యొక్క వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతానంటే బాగుపడతానా? ఏం చేయాలి? ముందు ఉదయకాలంలో వెళ్ళాలి, వెళ్ళి చీటు రాయించుకోవాలి. చీటు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు ఎదురు చూడాలి. చక్కగా హాస్పిటల్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో చూడాలి. పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన ఏం చెప్తారు వినిన తర్వాత ఫలానా పాటించాలి. ఇవన్నీ జరిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మందులు కొనుక్కోవాలి, డబ్బులు చెల్లించాలి. అది వాడిన తర్వాత రోగం తగ్గుతుందో లేదో మనకి తెలియదు. కానీ ఈమెలో ఉన్న విశ్వాసం చూడండి. ఆయన దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్న ఆమె, ఆయన వస్త్రములు ముట్టినా చాలు నేను బాగుపడతాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే మీరు ఆలోచించే దగ్గర ఒక మంచి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే డబ్బులు ఏమైనా తీసుకెళ్ళాలా? యేసు ప్రభుల వారి దగ్గరికి వెళితే ఏమన్నా ఫీజు చెల్లించాలా అనేటువంటిది ఏదీ లేదు. ఆయన నీకు ఉచితంగా స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ జీవితాన్ని మార్పు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ జీవితాన్ని కడతాడు. ఆమేన్. పాడైపోయిన నీ జీవితాన్ని, ఎందుకు పనికిరానిగా ఉన్న నీ జీవితాన్ని, అటు మందు బానిసగా మారిపోయిన నీ జీవితాన్ని, అటు జులాయిగా బ్రతుకుతున్న నీ జీవితాన్ని సరిచేయగలిగిన దేవుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారి దగ్గరికి రా, నీ జీవితాన్ని సరిచేయకపోతాడు, నీ జీవితాన్ని కట్టకపోతాడు. ఇంకో మాట చెప్పినా, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి గురించి విన్నదో వెంటనే ఆమె ఏ రీతిగా ఫీల్ అయి ఉంటుంది? అయ్యి బాబోయ్, నా డబ్బంతా ఖర్చు పెట్టేశాను, నాకున్న సంపదంతా కూడా ఖర్చు అయిపోయింది, అయినా ఇటువంటి రోగం గతించిన 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతూ ఉన్నాను, ఎంతో ఏడుస్తూ ఉన్నాను, సమస్యలిపోతూ ఉన్నాను, అయినా నాకు నయం కాలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నిజంగానే ముడతాడా అన్న డౌట్ రాలా. ఆమేన్. చెప్పండి ఆమేన్. కొంతమంది ట్యాబ్లెట్ వేసుకుని ఏమైనా వామిటింగ్ అయిపోద్దా, లేదంటే ఏదైనా టానిక్ తాగితే ఏమైనా అవుతుందా, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి సందేహాలు నీకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిచేయగలడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎవరికి ఒకవేళ అనేక రకరకాల రోగాలతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో నువ్వు నీ జీవితం, నువ్వు నీ కుటుంబీకులు, నువ్వు నీ యొక్క సమాజం ఏదైతే బాధపడుతూ ఉన్నారు, మీరందరూ కూడా యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఆయన మీ జీవితాన్ని ఆయనే సమస్తము సమకూర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే మాట విందో అంత బలహీనరాలు యేసు ప్రభు దగ్గరికి రావడానికి నిర్ణయించుకుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అసలు 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే రక్తం లేకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు? చెప్పండి, బ్రతుకుతారా? అదేదో అంటారు కదా, తినడానికి తింటుంది కానీ అసలు బలం లేదండి, ఆవిడలో అసలు శక్తి లేదండి. మరి ఏమైపోతుంది? లోపలికి దెయ్యం ఉంది, ఆ దెయ్యం తిన్నదంతా తినేస్తుంది. ఈ రోజున కొంతమంది చూడండి, మందు బాబులు ఉంటారు. కొంతమంది ఎంత తాగినా, బాగా వినండి, ఎంత తాగినా ఆ తాగిందంతా లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల ఉన్నదంతా కూడా ఏం చేస్తుందంటే, ఎంత తిన్నా కానీ ఏమి కనబడినట్టుగా చేస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళింది ఎవరు? దెయ్యం. ఇది నిన్నేం చేస్తుంది? సమస్తము కూడా నిన్ను తినేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నాశనం చేసేదానికి దూరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం.
కానీ 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ తల్లి యేసు ప్రభు దగ్గరికి రావడానికి అడుగులో అడుగేసుకుంటూ ఎంతో నీరసిల్లిపోయిన తల్లి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. ఆ జనసమూహంలో యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయ్యి బాబు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎందుకులే వచ్చేద్దాం అని అనుకుందా? అలా ఒక మాట చెప్పిన, రేషన్ తీసుకునేటప్పుడు ఏ తారీఖు వరకు ఇస్తారమ్మా? 15వ తారీఖు వరకు. మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎవరు తీసుకోలేదు అనుకుందాం. 15వ తారీఖున అందరూ కూడా వచ్చేసారు తీసుకోవడానికి. నువ్వు కూడా లైన్లో ఉన్నావు, తీసుకుంటూ వచ్చేస్తావా? అలసిపోయావు కదా, నుంచొని లైన్లో నుంచొని ఎంతో కష్టాలు పాలైపోయి, ఎంతో ఇబ్బందులు పాలైపోయి, ఎంతో నీరసిల్లిపోయిన నువ్వు అలాగే లైన్లో ఉండే తీసుకుంటావు. ఒకవేళ 2-3 నెలలు తీసుకోపోతే మన రేషన్ కార్డు ఇది తెలుసు, రేషన్ కార్డు పోతుందని తెలుసు, బియ్యం తీసుకోవాలని తెలుసు, చక్కగా వెళ్ళాలని తెలుసు. మరి దేవుని మందిరానికి రాకపోతే, దేవుని మందిరంలో ఉండకపోతే మన పేరు పోదా? జీవగ్రంథంలో తీసేయడా? దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో లేదంటే ఈ లోకంలో ఎక్కడ రేషన్ కార్డు పోతే మరలా అప్లై చేసుకోవాలన్న ఛాన్స్ ఉంటుంది. మరి జీవగ్రంథం నుంచి పేరు తీసేస్తే ఉంటుందా ఛాన్స్? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ అయినా ఆ జన సమూహములో ఉండేటువంటి ఆ యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందండి. నాకు ఇంకా ఆశ్చర్యం. 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ తల్లి ఆ రక్తమంతా పోతుంటే బలం ఎలా తెచ్చుకుంది, ఎలా నడిచింది? ఆ జన సమూహంలో ఆ జనాల మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభుల వారి వస్త్రాలు ఎలా ముట్టింది? ఇదెంత ఆశ్చర్యం, ఎంత గొప్ప కార్యం. ఇంకో మాట చెప్పిన, ముట్టడం ఆమె రక్తధార కట్టబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆమె అంత బాధలో ఉంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఆ రక్తధార కట్టబడగానే ఆమెలో ఎక్కడ లేని బలం అంతా పుంజుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా ఎన్నడూ సిగ్గుపడనీయలేదు, ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా అనాథలుగా విడవలేదు నా దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అక్కడ రాస్తూ చివరికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, 29వ వచన భాగం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ ఏదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తను గ్రహించి దేవునికి స్తోత్రం. ముట్టగానే రక్తధార కట్టబడింది. ఆయనలో ఉన్న ప్రభావం ఆ తల్లిలోనికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె బాధ నివారణ అయ్యింది. ఆమె